హాయ్ అండి. గుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: ఉడికించిన 6 ఎగ్స్ తీసుకున్నాను నేను, ఒక 4 టమాటోస్, చిన్న కొబ్బరి ముక్క కట్ చేసుకున్నాను, 2 ఆనియన్స్ కట్ చేశాను, పట్టా లవంగా, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేయ విధానం అండి: మిక్సీ జార్ తీసుకున్నాను, టమాటోస్ మిక్సీ జార్లో వేసాను, కొబ్బరి ముక్కలు, పట్టా లవంగా వేస్తున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత నేను ఎగ్ కర్రీ చూపిస్తాను మీకు ఎలా తయారు చేయాలో. ఇలా గ్రైండ్ చేసుకున్నానండి, పేస్ట్ ఇలా అయింది. ఇప్పుడు నేను కడాయి పెట్టేసుకున్నాను. స్టవ్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా బ్రౌన్గా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. వేగిపోయాయండి. కరివేపాకు వేసాను కొంచెం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకున్నాను. పసుపు చిటికెడు, 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియా పొడి 1 టీ స్పూన్, సాల్ట్ సరిపడా అండి. ఇది పచ్చివాసన పోయే వరకు సిమ్లో వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకొని తర్వాత మనం ఎగ్స్ వేసేసుకున్నాం. మగ్గిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్, 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను నేను. ఎగ్స్కి ఇలా కాట్లు పెట్టుకోవాలండి. మంచిగా గ్రేవీ అంతా అందులో ఎగ్స్లోకి వెళ్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఎగ్స్ వేసేస్తున్నా గ్రేవీలో. ఎగ్స్ వేసిన తర్వాత 2 మినిట్స్ మరగనివ్వాలండి, గ్రేవీ చిక్కబడే వరకు. చూద్దాం 2 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దామండి. దగ్గర వచ్చేసిందండి గ్రేవీ. నోరూరించే ఎగ్ కర్రీ రెడీ. మా అబ్బాయికి ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. దీన్ని చపాతీలో తినొచ్చు, వేడి వేడి రైస్లో కూడా తినొచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. టేస్ట్ చేయండి, ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.